కృష్ణాకు సంబంధించి మనం ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించి వివరాలు మీరు నిన్న సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకున్నారు. కృష్ణా బ్యారేజ్ వరదకు సంబంధించి అసలు ప్రమాదం పొంచి లేదు, దానికేమి ఇబ్బంది లేదు బ్యారేజ్‌కి అని. ఎలా అంచనా వేశారు? అంటే ప్రధానంగా ఏమవుతుందంటే నీళ్లు వచ్చినమ్మటే అంటే సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత వీడియోలు బాగా ఎక్స్‌పోజ్ అవుతాయి. డ్యామ్ వరకు నీళ్లు కనిపించేసరికి ఇంకా డ్యామ్ మీద ఓవర్‌ఫ్లో అయిపోతుంది, డ్యామ్ కొట్టుకుపోతుందేమో అన్న ఒక భయం ఒకటి ఉంటుంది. ప్లస్ మనకు ఒక 2-3 వారాల కిందట తుంగభద్ర గేట్ కొట్టుకొని పోయినది ఒక ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఏమైనా కొట్టుకొని పోతుందా అనేది ఒకటి ఉంది. తుంగభద్రకు వచ్చిన వరద కన్నా ఇక్కడ వచ్చే వరద 2 రెట్లు ఎక్కువ. సో దీనివల్ల ఆ ప్రమాదం ఎక్కువ ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు కానీ లేక మీడియా వాళ్ళు కానీ దాన్ని ఇంకా ప్రకాశం బ్యారేజీ భద్రతకి భద్రత ప్రశ్నార్థక ముప్పు ఉందని వస్తున్నప్పుడు నేను దాని మీద ఆర్టికల్ రాయాలనుకున్నాను అనమాట. ఏ డ్యామ్కైనా ఒక సేఫ్టీ పారామీటర్స్ ఉంటాయి, దానికి ఒక అంచనాతో కడతారని చెబుతూ ఆ డ్యామ్ చరిత్ర రాశాను. ఫస్ట్ ఏం రాశానంటే 1852లో కెప్టెన్ చార్లెస్ ఆర్ ఈయన మన సర్ ఆర్థర్ కాటన్ ఇచ్చిన డిజైన్ అంటే ఈయన డిజైన్ చేశారు. కాటన్ ద్వారా ఆ డిజైన్ చూసి కరెక్ట్ ఉంది, బాగానే చేయొచ్చు అనుకున్నప్పుడు వీళ్ళు 1852లో ఇప్పుడు మనం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ చేస్తామో అక్కడ ఒక చిన్న ఆనకట్టను కట్టారు. ఆనకట్ట అనేది సహజంగా ఏంటంటే మనకున్నట్లు హైడ్రాలిక్ గేట్స్, స్పిల్వేలు ఇవన్నీ లేకుండా ఒక అడ్డుగోడలాగా కట్టుకుంటూ వస్తారు. ఇది ఇప్పుడు 1852లో కట్టారు. ఇది 1852 నుంచి ఇప్పటికంటే 175 సంవత్సరాల దాదాపు. సో వాళ్ళు కట్టిన తర్వాత 1903లో మొదటిసారి పెద్ద వరద వచ్చిందండి. అప్పుడు ఎంత వచ్చిందంటే 11,90,000 క్యూసెక్ల వరద ఆనకట్ట మీదకి వెళ్ళింది. అంటే ఇప్పుడు వచ్చిన దానికంటే ఎక్కువ వచ్చిందనమాట. అప్పుడు కూడా ఆనకట్ట దెబ్బతింది. అది ఆనకట్టకి ఆ రోజు సిమెంట్ లేదు, మనం వాడుతున్న హై డెన్సిటీ మిక్సింగ్ ఏమీ లేదు. ఆ రోజు ఏంటిది సున్నపు మిశ్రమం అంటాము. దాంట్లో బెల్లము, కోడిగుడ్డు, ఇంకో సున్నానికి సంబంధించిన లైమ్ స్టోన్ లాంటిది వేసి కడతారు. అది దెబ్బతినలేదు అనమాట. సో అది నిలబడింది. అది సో ఆ అంచనాతోనే మనకు ఏమైందంటే మళ్ళీ 1952లో దాదాపు ఇదే సమయంలో సెప్టెంబర్ మాసం ఈ సమయంలోనే దానికి బ్రిడ్జ్ పడింది, ఆనకట్ట దెబ్బతినింది. అంటే 1852 నుంచి 1952 వరకు 100 సంవత్సరాలు ఆనకట్ట తట్టుకొని నిలబడింది. అంటే స్లోగా అది బలహీన పడుతూ వచ్చేసి 11,90,000 కన్నా తక్కువ వచ్చినప్పుడే దెబ్బతినింది, బ్రిడ్జ్ పడింది అనమాట. సో అది బ్రిడ్జ్ అయినప్పుడు ఇంకప్పటికే మనకు టెక్నాలజీ మారిపోయింది, డ్యాములు కట్టుకోవటం, గేట్లు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి 1953 లేక 54లో ప్రకాశం పంతులు గారు, మనకు అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం పంతులు గారు వచ్చేసి దాని బ్యారేజీకి శంకుస్థాపన చేశారు. ఒక 4 సంవత్సరాల కాలంలో అది పూర్తయినప్పుడు 1957 డిసెంబర్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం పంతులు గారు 1957 మేలో చనిపోయినారు. సో ఆయన పేరుతో దాన్ని ప్రకాశం బ్యారేజ్ అని పెట్టారు. ఆ విధంగా మనం ఉన్న బ్యారేజ్ వచ్చింది. అంటే మనకు ఆల్రెడీ ఒక 1903లో వచ్చిన వరద సమాచారం ఉంది. దాదాపు 150 సంవత్సరాలు ఏ సంవత్సరం ఎంత వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి పోతుందనే సమాచారం ఉంది. వీటన్నిటిని లెక్క కట్టుకొని ఆ రోజు 11,90,000 క్యూసెక్లు డిశ్చార్జ్ చేసేలాగా 70 గేట్లతోటి ఆ బ్యారేజ్ని మన వాళ్ళు నిర్మించారు. ఇది బ్యారేజ్ డిశ్చార్జ్ కెపాసిటీ 11,90,000 ఉంటుంది. నిన్న మనకు వచ్చింది 11,43,000. కాబట్టి సరే, మనం 1952 నుంచి మళ్ళీ 2024లో ఉన్నాము కాబట్టి ఇది ఒక 75 సంవత్సరాలు అయింది కాబట్టి ఏమైనా బలహీన పడి ఉంటుందా అన్న ఆలోచన ఉన్నా, ఏ బ్యారేజ్ అయినా డిశ్చార్జ్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ వరదను కూడా తట్టుకుంటుంది. 2 లెవెల్స్ ఉంటాయి. FRL లెవెల్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటాము. ఆ తర్వాత మ్యాక్సిమం వాటర్ లెవెల్ అంటాం. అంటే మీరు గేట్ల పైన చూస్తారు కదా, మనకు గడ్డర్లు కనిపిస్తుంటే రోడ్డు ఉంటుంది కదా, అంతవరకు వస్తుంది మ్యాక్సిమం వాటర్ లెవెల్ అవుతుంది. దాని మీదుగా నీళ్లు వెళ్ళినా కానీ డ్యామ్ కొట్టుకోకుండా ఇబ్బంది అవ్వకుండా డిజైన్ చేసుకుంటూ పోతారు. నిన్న మనం చూసినప్పుడు నేను ఎందుకంత కాన్ఫిడెంట్ రాయగలిగానంటే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది ఎక్కువ మంది పరిగణించలేదు. నా ఉద్దేశంలో ఇంకొక నేను అధికారికంగా 1,00,000-2 లక్షలు అయినా కానీ అంతకన్నా ఎక్కువ వచ్చినా అంటే నీళ్లు ఓవర్ఫ్లో అయినా కానీ డ్యామ్ భద్రతకి ప్రాబ్లం లేదు. అదే లెక్కతో పెట్టుకున్నాను. అట్లాగే మనకు డిపార్ట్మెంట్ APWRIMS అని ఒకటి ఉంటుందండి. APWRIS అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత నీళ్ళు వస్తుంది అనేది రికార్డ్ చేస్తూ ఉంటారు. పైనుంచి వస్తున్న వరద తగ్గుతూ ఉంది. మనకు అంటే ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల శ్రీశైలంకి వచ్చి తగ్గుతూ ఉంది. అట్లాగే ఖమ్మం ప్రాంతంలో వర్షం ఆగిపోవడం ఇక్కడ వస్తున్న వరద తగ్గిపోతూ ఉంది. నిన్న మనకు పులిచింతల నుంచి దాదాపు 5,40,000 క్యూసెక్లు వస్తుంది. ఇటు మున్నేరు నుంచి అంతకుముందు రోజు 2,40,000 దాకా వచ్చింది, నిన్న 1,86,000 వచ్చింది. అంటే డిక్లరేషన్ ఉంది. వీటన్నిటి మించి CWC అనమాట, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఫోర్కాస్టింగ్ ఇచ్చారు. వాళ్ళు స్టడీగా ఉంటుందా, ఇంక్లైన్ అవుతుందా, డిక్లైన్ అవుతుందా రాస్తారన్నమాట. వాళ్ళు కూడా వర్షపాతం తగ్గుతుందా అంచనాతో ఉన్నారు. సో ఇవన్నీ నేను కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా నిన్నటికంటే ఈరోజు ప్రవాహం తగ్గుతుంది. ఇది ఇంకా 2 లక్షలు వచ్చినా తట్టుకుంటుంది కాబట్టి భద్రతకు ఏం ప్రమాదం లేదనేది నేను రాయటానుకున్న
బలమైన ఏమంటారంటే కారణం. ఆ కారణంతో రాసుకుంటూ వచ్చాం. ఒకటి రెండోది ఏమైందంటే మధ్యలో ఒక 3 బోట్లు వచ్చి స్పీడ్గా వచ్చి కొట్టుకొని రావటం వల్ల అరే గేట్లు ఇరిగిపోయినాయి, గేట్లు పైలిపోయినాయి, డ్యామ్ ఏమంటే బ్రీచ్ అవుతుంది అని అన్నారు. అది ఎంత స్పీడ్తో కొట్టుకొచ్చినా అది కొట్టింది ఎక్కడ మనకు పైన పిల్లర్కి ఎగువ భాగంలో కొట్టింది, కింద బేస్మెంట్లో కొట్టలేదు. ఓకే, బేస్మెంట్లో కొడితే జరిగే డ్యామేజ్ ఉంటుంది, ఇక్కడ వచ్చే డ్యామేజ్ ఉంటుంది, వేరే ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే గేట్ ఆపరేషన్ దెబ్బతినింది, కౌంటర్ వెయిట్ దెబ్బ గేట్ ఆపరేషన్ దెబ్బతినింది. ఈరోజు మనం గేట్ ముయ్యాల్సిన అవసరం లేదు, ఎత్తాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎత్తున్నాం గేట్లు. ఒకవేళ గేట్లు మూసి ఉంటే ఎత్తలేకపోతే అప్పుడు తుంగభద్ర డ్యామ్లో వచ్చిన సమస్య వచ్చినాయి అనుకుంటాం. గేట్లు ఆల్రెడీ ఎత్తున్నాం కాబట్టి దానివల్ల కొత్తగా వచ్చేది ఏమీ లేదు. మరో విధంగా ఏంటంటే ఒకవేళ ఈ నీళ్ళని ఖాళీ అయిన తర్వాత దాన్ని రిపేర్, చిన్న విషయం, అది చాలా చిన్న రిపేర్. అదే మళ్ళీ కన్నయ్య నాయుడు గారు వస్తున్నారని చెప్తున్నారు. దాని సలహాదారు కూడా నియమించారు, గేట్ల కోసం నియమించినట్లున్నారు, వస్తున్నారని చెప్పారు. చాలా మైనర్ రిపేర్, ఖర్చు తక్కువ, తొందరలో చేస్తారు. ప్రకాశం బ్యారేజ్ ఏంటంటే దాని కెపాసిటీ 3 TMs అధికారికంగా. అనధికారికంగా పూడికలు గిరికలు అంతే అయిపోతే నాకు తెలిసి ఒక 1.5 ఉంటుంది అంతే. అదంటే ఒక్కసారి కనుక ఒక 30,000 40,000 అంటే 11,574 క్యూసెక్లు అయితే ఒక TMC వస్తుంది. 11,574 అంటే ఒక TMC. సరే ఇది 3 కాకుండా 2 ఉందనుకోండి, అంటే ఒక 25,000 వస్తేనే అది నిండిపోతుంది. 25,000 ఎప్పుడైనా వస్తుంది కదా. ఇదే తుంగభద్ర డ్యామ్లో లాగా ఇది 100 TMC కెపాసిటీ లేదు కదా, కాబట్టి దానికి ఏం సమస్య లేదు. ఒకసారి ఫ్లో అంతా పోయిన తర్వాత మళ్ళీ చేసుకో.